హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేము ఇవాళ గుడికి వెళ్తున్నాము. మళ్ళీ కంఠంరాజ్ కొండూరు లాస్ట్ షార్ట్ వీడియోలో పెట్టిన ఊరు కదా, అక్కడికే వెళ్తున్నాము. ఇక్కడ హాఫ్ అవర్ నుంచి ఉన్నాము. ఆటోలు ఏం లేవు ఇక్కడ, అంత రష్గా ఉంది. మా పిన్నేమో అందరినీ భయ్యా 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 మాతో పాటు దీన్ని కూడా తీసుకెళ్తున్నాను. చూసారా, ఇది మాతో సహకరిస్తుంది. ఇది మన అమ్మాయి కదండి ఆ కోడిది. సో ఇవాళ మళ్ళీ వెళ్తున్నాము. ఆటోలు ఏం లేవు ఇక్కడైతే, చాలా ఎండగా ఉంది. సరే, ఆటో దొరికి మళ్ళీ గుడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తాము. సో గుడికి ఇక్కడైతే మేము ఆటో ఎక్కేసాం, పిన్ని నేను. ఆటో చాలా లేట్గానే దొరికింది మాకు. ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఆటోలో అయితే ఫుల్ సాంగ్స్ పెట్టారు, సో అందుకే మ్యూట్ చేశాను అనమాట. బాగా ఎండగా ఉన్నాయి బయట అయితే అసలు. అమ్మ, ఇట్లా వచ్చేసాము ఇంకా గుడికి వచ్చిన తర్వాత ఇదన్నమాట గుడి. అది ఎంట్రీ. షాప్స్ అన్నీ ఉన్నాయి లైన్గా. ఇంకా అది కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది ఇంకా గుడి. అది అక్కడ నుండి, అది దారి అక్కడ నుండి, అటువైపు నుండి మనం వచ్చింది. ఇంకా పిన్ని నేను కలిసి ఇద్దరం లోపలికి వెళ్దాము, త్వరగా కంప్లీట్ చేసుకుందామని చెప్పి ఇంకా స్టార్ట్ అయిపోయాము లోపలికి. ఇదే ఇట్లా వెళ్ళి అక్కడ ఫస్ట్ మనం ఒక టోకెన్ తీసుకోవాలన్నమాట. అంటే కోడిని ఇవ్వాలి కదా, కోడిని అమ్మవారికి ఇవ్వడానికి ఫస్ట్ అక్కడ టోకెన్ తీసుకొని కాళ్ళు కడిగేసుకొని లోపల గుడి దర్శనానికి వెళ్ళాలి. కోడిని అయితే అక్కడ బయట పెట్టేసేయాలన్నమాట. పెట్టేసి మనం మామూలుగా లోపలికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చేయాలి. సో ఇక్కడ పిన్ అయితే ఇంకా కోడిని బయటికి తీస్తుంది. దాన్ని చూస్తే బాగా చాలేస్తుంది. పాపం ఇవాళ అది బలైపోతుంది. కోడిని తీసి ఫస్ట్ అయితే దాన్ని బాగా పంపు కింద బాగా కడగాలన్నమాట. కడిగి దానికి తర్వాత ఏం చేస్తారంటే దారంకి పసుపు రాసి వేపాకు కట్టేసి పసుపు కుంకుమ వేసి మనం అక్కడ బయట పెట్టేసుకోవాలి. బయట పెట్టేసుకొని బిఫోర్ దాట్ మనం దాన్ని ఒక రౌండ్ 2-3 ప్రదక్షిణాలు మనం చేయించాలన్నమాట. దాంతో అది మన ఇష్టం ఎన్ని ప్రదక్షిణాలు చేయిస్తాం అనేది. సో మేమైతే దాన్ని తడిపేసి దానికి ఆకులు కట్టేసి ప్రదక్షిణాలకి అయితే తీసుకెళ్ళిపోతున్నాం. ఇంకా అక్కడ మనకి బయట అమ్మవారి చిన్న విగ్రహం లాగా ఉంటారనమాట. మా పిన్ అన్నారు అక్కడికి వెళ్ళి ఒకసారి దండం పెట్టుకొని తర్వాత స్టార్ట్ అయిపోదామంటే, సో అక్కడికి వెళ్తున్నాను. ప్రదర్శనలు చేసే ముందు ఈ గుడి చాలా పవర్ఫుల్ అండి. మీలో ఎవరికైనా తెలుసుంటే నాకు కొంచెం కామెంట్ చేయండి. అండ్ మీరు ఎక్కడ ఉంటారో అది కూడా కామెంట్ చేయండి. నేనైతే చాలాసార్లు వెళ్ళేదాన్ని చిన్నప్పుడు, ఇంకా ఈ మధ్యలో కుదరట్లేదని ఇప్పుడు నాకు అనుకోకుండా సడన్గా అమ్మవారి దర్శనం ఈ వీక్లో 2 టైమ్స్ దొరకడం చాలా అదృష్టం అనమాట. సో ఇక్కడైతే మనం అమ్మవారికి దండం పెట్టేసుకొని ఇంకా ప్రదక్షిణాలకి స్టార్ట్ అయిపోతున్నాము. అదనమాట. ఇంకా బాగా ఎండగా ఉంది. కోడిని పట్టుకొని పిన్ని కూడా ఏమంటున్నారంటే కింద చాలా చల్లగా ఉంది కదా అని జోకులు వేస్తున్నారు. సో బాగా వేడిగా ఉంది, అట్ల పెన్నం మీద కాళ్ళు పెట్టినట్టుంది నాకు అని అంటున్నారు. పిల్లలతో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలండి బయటకు వచ్చేటప్పుడు. అస్సలు మామూలుగా లేదు ఎండ. ఇంటికి వచ్చేసరికి కళ్ళు తిరిగినట్టు అలా అయిపోతుంది ఆ ఎండ దెబ్బకి. మనమైతే ప్రదక్షిణం కంప్లీట్ చేసుకొని కోడిని బయట పెట్టేసి లోపలికైతే ఎంట్రీ అయిపోయాము. ఇది ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు కొంచెం అక్కడక్కడ జనాలు వాళ్ళైతే తక్కువే ఉన్నారు. సో లోపలికైతే ఫోన్ అలో లేదండి. సో అందుకని దర్శనం అయిపోయిన తర్వాత ఊరికే ఓవరాల్గా అట్లా ఒక చిన్న క్లిక్ తీశాను. తర్వాత అయితే ఇంకా కోడిని ఇక్కడ కట్ చేయించడానికి తీసుకొచ్చేసామన్నమాట. సో ఇక్కడ మనకి పక్కన తోటలన్నీ ఉంటాయి. కావాలంటే మనకి మేకలైనా కోళ్ళైనా కట్ చేసి ఇస్తారు, వండిస్తారు. మీలో ఎవరైనా వచ్చి ఉంటే నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.